హాయ్ అండి అందరికీ. మనకైతే హెన్నా వల్ల చాలా యూజెస్ ఉన్నాయి కదా మన హెయిర్ గ్రోత్కి అయితే. సో మనం ప్రతిసారి హెన్నా అప్లై చేసుకోవాలంటే పార్లర్కైనా వెళ్ళాలి, లేదంటే ఎవరి హెల్ప్ అయినా తీసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా మనమే సొంతంగా హెన్నా అప్లై చేసుకుంటే మనకైతే ఎప్పుడూ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా అయితే ఉండొచ్చు కదా, ప్రతిసారి ఒకరి హెల్ప్ తీసుకోకుండా. సో ఈరోజైతే మనం సొంతంగా మనం హెన్నా ఎలా అప్లై చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది. చూడండి, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం హెన్నా అప్లై చేసుకోవాలంటే హెయిర్ని అయితే నీట్గా కోమ్ చేసుకోవాలన్నమాట, చిక్కులు లేకుండా. ఇంకా మనం చిక్కులు తీసుకోవడానికి కూడా కొంచెం ఇలా పెద్దగా ఉన్న దువ్వెనైతే బెటర్ అనమాట. ఇంకా చిక్కులు అయితే పడదు, హెయిర్ ఫాల్ కూడా కాదనమాట. ఇప్పుడు వచ్చేసి అయితే చిన్న టైల్ కోమ్ తీసుకొని మనం మిడిల్లో పార్టిషన్ తీసుకోవాలి. నేనైతే హెన్నాని బిఫోర్ నైట్ అయితే మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట. అంటే ఇంకా మనం ఎప్పుడైనా సరే హెన్నా అప్లై చేసుకోవాలనుకుంటే ఒకరోజు ముందైనా మిక్స్ చేసి పెట్టుకోవచ్చు, లేదంటే 1 అవర్ ముందైనా మిక్స్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా హెన్నాలో ఏమేమి కలిపాను, ఎలా మిక్స్ చేశాను అనేసి అయితే ఇంతకుముందు పెట్టిన వీడియోలో అయితే ఉంది, ఒకసారి చూడండి. ఇలా అయితే మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట రౌండ్గా. అంటే మనకి స్కాల్ఫ్ అంటే విధంగా మనమే అప్లై చేసుకుంటున్నాం కాబట్టి ఆల్రెడీ మనకి స్పర్శ తెలిసిపోతుంది, మన స్కాల్ఫ్కి ఇట్లా చల్లదనం అయితే తెలుస్తుంది అన్నమాట. ఇంకా హెన్నాలో అయితే నేను 1 ఎగ్ తీసుకున్నాను, విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ టీ డికాషన్తో మిక్స్ చేసుకున్నాను అనమాట. చాలామంది చాలా రకాలుగా అయితే హెన్నాని మిక్స్ చేసుకోవచ్చు, ఎలా అయినా మనకి హెయిర్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు అనుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే వాడితే బెస్ట్ అనమాట. సో నేనైతే కాఫీ డికాషన్తో అయితే హెన్నా మిక్స్ చేసుకున్నాను. ఇంకా బీట్రూట్ కూడా వేసుకోవచ్చు కావాలనుకునే వాళ్ళు. ఇంకా లెమన్ వేసుకున్నాను అనమాట డాండ్రఫ్ రిలీఫ్ కోసం అయితే. ఇలా ఒక పార్టిషన్ తీసుకొని దాన్ని రౌండ్గా చుట్టాలన్నమాట, మరీ టైట్ కాకుండా లూజ్ కాకుండా. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, సో అలా పార్టిషన్ తీసుకొని అయితే రౌండ్గా రోల్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ తీసుకున్న హెయిర్ని అయితే రైట్ సైడ్ రోల్ చేసుకోవాలి, రైట్ సైడ్ తీసుకున్న హెయిర్ అయితే లెఫ్ట్ సైడ్ రోల్ తీసుకోవాలన్నమాట. చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే మనకి మేబీ మధ్యలో ఒకవేళ ప్రాబ్లం అవుతుంది. అలా కాకుండా మరీ టైట్ లూజ్ కాకుండా అయితే మనం 1 అవర్ మెయింటైన్ చేయాలి కదా, సో అందుకోసం అయితే కొంచెం టేకింగ్ టైం అయితే ఉంటుంది అనమాట. కొంచెం టైం పట్టినా పర్వాలేదు, మనం అయితే కొంచెం ఓపికగా ఇలా 1 or 2 టైమ్స్ ఇలా పెట్టేసుకున్నామంటే ఇంకా మనంతటా మనమే నెక్స్ట్ టైం అయితే చాలా ఈజీ అయిపోతుంది, ఇంకా మనమే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా నేనైతే ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసుకున్నాను అనమాట 2. ఇవి వేసుకోవడం వల్ల ఏంటంటే అందులో విటమిన్ ఈ ఉంటుంది కదా, సో మనకైతే హెయిర్ సిల్క్ అండ్ షైనీ అయిపోతుంది అనమాట. మంచి హెయిర్ అయితే మనకి ఆయిల్ ఫ్రీ ఉంటుంది అనమాట, షైనింగ్ ఉంటుంది. సో అందుకోసం అయితే 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే వేసుకున్నాను. ఇలా మనం మంత్లీ ఒకసారైనా ఇలా అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ అయితే బాగుంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే లైన్ టు లైన్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట నీట్గా. ఎందుకంటే మనం ఆల్రెడీ 1 అవర్ అయినా మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసి చేసుకోవాలి, మధ్యలో ఎట్లాంటి ఇబ్బందులు ఊడిపోకుండా. అట్లా కొంచెం టైం అయితే చాలానే పడుతుంది, కాకపోతే పర్వాలేదు. మనం 1 or 2 టైమ్స్ ఇలా ట్రై చేస్తే అయితే బెటర్ కదా. ఇంకా మధ్యలో అయితే మ్యూజిక్ యాడ్ చేస్తామంటే కాపీరైట్ ఇష్యూస్ ఉన్నాయి కదా, సో అందుకోసం అయితే నేను అలా సాంగ్స్ పాడుతూ ఎంజాయ్ చేస్తూ అయితే హెన్నా అప్లై చేసుకుంటున్నా. ఇంకా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే మెల్లగా అప్లై చేస్తూ ఉండాలన్నమాట. పర్వాలేదు, అక్కడ జాయింట్ మళ్ళీ చేసుకోవచ్చు, మళ్ళీ అప్లై చేస్తే ఆగిపోతుంది అంతే. సో చూసారు కదా, ఇలా లైన్ టు లైన్ అయితే హెన్నా అప్లై చేసుకోవాలన్నమాట. నేను తీసుకున్న 2 ప్యాకెట్స్ హెన్నా అయితే నాకు హెయిర్ కరెక్ట్ సరిపడింది. సో ఇప్పుడు చూసారు కదా, ఇలా లైన్ టు లైన్ అయితే నీట్గా అప్లై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి వర్షాకాలం కదా,
సో మనం బయట వాతావరణం కొంచెం వేడిగా ఉన్న టైంలో అయితే అప్లై చేసుకుంటే బెటర్. ఎందుకంటే బయట వాతావరణం చల్లగా ఉండడం వల్ల అప్లై చేస్తే ఇంకా మనం ఎలాగో 1 అవర్ మెయింటైన్ చేయాలి కదా. సో దానివల్ల అయితే కూల్గా ఉంటే మనకి ఎక్కువ తొందరగా జలుబు చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇంకా హెడేక్ ఉన్న టైంలో కూడా మనం హెన్నాని స్కిప్ చేసుకోవచ్చు. మంచి వాతావరణం వేడిగా ఉన్న టైంలో అయితే మనకి బెటర్. సో ఆల్మోస్ట్ అయితే అయిపోవడానికి వచ్చేసిందండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేబీ మీకైతే ఒకవేళ ఎప్పుడైనా మనం ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. బాయ్ అండి.